హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హరి లేడీస్ టైలర్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనం 28 సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామండి. దానికోసం నేను ఇక్కడ 3 బ్లౌజెస్ అనేవి కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే విడివిడిగా అయినా కట్ చేసేసుకోవచ్చు. లేదంటే ఒక బ్లౌజ్ కట్ చేసి మిగిలిన వాటి మీద ఇట్లా పరిచేసి మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే 3 బ్లౌజెస్ కూడాను ఒకే విధంగా కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ అండి. నడుము లూజ్ కోసం ఇలా సైడ్ జాయింట్స్ రెండు కూడాను నడుము దగ్గర ఇలా ఈక్వల్గా పట్టుకొని గుంజినా పర్వాలేదు, మీరు టేప్ పెట్టి కొలిచినా కూడా పర్వాలేదండి. ఇక్కడ నేను టేప్తో కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అదే ఇక్కడ వచ్చేసి నేను అలా కొలిచిన తర్వాత ఒక 1 ఇంచ్ అనేది బ్యాక్ డాట్స్ కోసం పెట్టాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ వరకు నేను ఈ బ్లౌజ్కి ఖర్చు అనేది పెడుతున్నానండి. ఆ ఖర్చు అనేది నేను ఇక్కడ డ్రా చేశాను అనమాట. అయితే నేను నార్మల్గా పెట్టినప్పుడు మీకు కొంచెం డౌట్ రావచ్చు. మనం అన్ని వీడియోస్లో కూడాను మన నడుము లూజ్ అనేది తెలుసుకుంటాం కదా. ఇక్కడ కూడా నేను పెట్టింది కూడా యాస్టీస్గా వస్తుందండి. ఒకసారి చూడండి. నడుము లూజ్ కొలిచేటప్పుడు మీరు ఎప్పుడైనా కానీ కాజా పట్టిని తీసేసి కొలుచుకోవాలి. కాబట్టి మీరు దాన్ని బేస్ చేసుకొని ఎటువైపు ఖర్చులు ఉన్న వైపు కాకుండా ఖర్చులు లేని వైపు మీరు కొలుచుకోండి, గట్టిగా గుంజుకుంటూ. ఇక్కడ చూసారు కదా, నాకు 28 సైజ్ బ్లౌజ్ వచ్చింది. నాకు 28 సైజ్ని 4 పార్ట్స్గా చేస్తే నాకు ఇక్కడ 7 ఇంచెస్ వస్తుందండి లూజు. ఆ 7 ఇంచెస్ కూడా మనకి ఇప్పుడు పెట్టిన మార్కింగ్కి వచ్చిందా రాలేదని చూద్దాం ఒకసారి. చూడండి, ఇలా టేప్ని మీరు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మార్క్ చేస్తే కొలిస్తే మీకు ఇక్కడ 7 ఇంచెస్ అనేది వచ్చింది కదా. ఇది ఒక పాయింట్ అండి. ఇక్కడ మీరు ఈ వీడియోలో అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే నేను ఇది ఒక షార్ట్ కూడాను ఈ వీడియోలో షార్ట్ వీడియో చేస్తూ నేను ఇందులో సపరేట్గా చేద్దాం అన్నట్టుగా నేను ఇలా మార్కింగ్ చేశాను. ప్లస్ మీకు బ్యాక్ పార్ట్ కుట్టడం అనేది ఈ మార్కింగ్ అనేది కూడా ఎలాంటి టిప్స్ పాటించలేదండి. ఇక్కడ నేను వీడియోలో చెప్పాను. మీకు ఆ షార్ట్ వీడియో కూడా త్వరలో వస్తుంది. చూడండి, ఇక్కడ పొడవు వచ్చేసి షోల్డర్ సెంటర్ పాయింట్ పట్టుకొని బ్యాక్ డాట్స్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ని కొలవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్లౌజ్కి 28 సైజే కాబట్టి 5.5 ఇంచెస్కి నేను మార్కింగ్ చేసేసుకున్నాను చంక డౌన్ కోసము. అలాగే కాస్త డిస్టెన్స్లో కూడా అదే మార్కింగ్ చేసిన తర్వాత నేను ఆ మార్కింగ్స్ అన్నిటిని కలిపేస్తూ ఒక స్కేల్తో స్ట్రైట్ లైన్స్ అనేవి గీసేసాను. ఇప్పుడు వచ్చేసి మనకి కప్పు పొడవు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. కప్పు పొడవు తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనకి నెక్ పొడవు, కప్పు పొడవు రెండు కూడాను ఒకేసారి తెలుస్తాయి. దానికోసం మనం నడుము లూజ్ కోసం ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నా అలా ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలాగే షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఆ 2 షోల్డర్ జాయింట్ని కూడా జాయింట్ చేసేసుకొని ఇట్లా గట్టిగా గుంజితే మీకు సెంటర్ పాయింట్ అనేది వస్తుంది. చూడండి, ఇలా సెంటర్ పాయింట్ వస్తే మనం కింద మార్కింగ్ చేస్తాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచు పైకి పెట్టేసుకోండి ఖర్చు కోసం, మెడపట్టి కోసం. చూసారు కదా, అలా ఈ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్ పొడవు కూడా ఆటోమేటిక్గా వచ్చేసిందండి. ఇప్పుడు నెక్ అనేది డ్రా చేసుకుందాం. ఆ నెక్ డ్రా చేసుకోవడానికి మీరు ఇంత పెట్టుకోవాలి అంత పెట్టుకోవాలనేది ఏమి ఉండదండి. మీకు జాకెట్తో యాజ్ ఇట్ ఈస్గా కావాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ విధంగా నెక్ అనేది పట్టేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా నెక్ వాళ్ళ ఆది బ్లౌజ్కి ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే వస్తుంది. మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. ఒకవేళ కొలతల ప్రకారం కావాలి అంటే మాత్రం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను నెక్ అనేది ఇట్లా యాస్టిస్గా ఇట్లా పెట్టిన తర్వాత ఒక 1/4 ఇంచు డిస్టెన్స్ తోటి నేను ఇలా మార్క్ చేశాను. దాన్ని నేను స్ట్రైట్గా చేసేసాను అనమాట. ఓకేనా, చూడండి ఒకసారి. సేమ్ యాస్టిస్గా నెక్ పెట్టేసి నెక్కి ఒక 1/4 ఇంచు లోపలికనే మార్క్ చేసుకున్నాం అనుకోండి, మనకి నెక్ షేప్ అనేది అంటే ఖర్చులతో కలుపుకొని నెక్ షేప్ అనేది యాస్టిస్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి మెడపట్టి వైపు ఒక 1/4 ఇంచు ఖర్చు కోసము, అలాగే షోల్డర్కి వైపు ఒక 1/2 ఇంచు ఖర్చు కూడా కలుపుకొని మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, టోటల్గా ఇప్పుడు వచ్చేసి ఎంత ఉందో కొలుచుకొని అదే మార్కింగ్ను చంక లైన్ మీద కూడాను, చంక కోసం గీసుకున్న లైన్ మీద కూడా మనం అదే విధంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చూడండి, 5.5 మనకు పొడవు కూడా వచ్చింది. అంటే షోల్డర్ వెడల్పు వచ్చేసి 5.5 వచ్చింది. ఇక్కడ నేను చంకకు మార్కింగ్ చేస్తున్నాను. చంక మార్కింగ్ చేసుకునేటప్పుడు నేను 1.5 ఇంచు మార్క్ చేశాను అనమాట కార్నర్ షేప్లో. ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే అప్పర్ చెస్ట్ లూజ్ తీసుకుంటారు, కానీ చంక లూజ్ని బేస్ చేసుకోరండి. కొన్నిసార్లు అందరూ అనుకుంటారు చంక లూజ్ కూడాను అలాగే అప్పర్ చెస్ట్ లూజ్ కూడాను మనం మార్కింగ్ చేసేటప్పుడు సేమ్గా వస్తుంది, లైన్స్ అన్నీ స్ట్రైట్గా వస్తాయని. అలా ఏమి రావండి. ఇక్కడ చూడండి, ఇక్కడ తేడా అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు చంక యొక్క లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది కదా,
నార్మల్గా మనం అప్పర్ చెస్ట్ లూజ్ అనేది ఎలా చేస్తామంటే ఇప్పుడు 8 ఇంచెస్ చంక లూజ్ అనేది మీరు అట్లా గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు వచ్చేసి 5 ఇంచులకు మార్కింగ్ వచ్చింది కదా, సేమ్ యాస్టీస్గా నేను అలాగే సైడ్లు కూడా మార్క్ చేసేసుకొని మొత్తం టోటల్ లూజ్ ఎంత వచ్చిందో నేను ఇక్కడ కొలుస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నాకు ఎంత లూజ్ వచ్చిందో అంత లూజ్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. మామూలుగా అంజాదుగా మార్క్ చేస్తున్నాను. అలాగే ఖర్చు కూడా 1.5. అయితే ఇక్కడ మనము చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదని కొలుద్దాము. అలా తేడా వచ్చినప్పుడు చంక లూజ్కి అప్పర్ చెస్ట్ లూజ్కి ఏమన్నా డిఫరెన్స్ వచ్చినప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ఒక 1/2 ఇంచు బేస్ చేసుకొని నేను చంక లూజ్ కొలుస్తున్నాను. నాకు చాలా తక్కువగా వచ్చింది, 8 ఇంచెస్ కొంచెం అవతలకని వచ్చింది. అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే చంక లైన్ ఉంటుంది కదా, మనం 5.5 లెంత్ తీసుకున్నాం కదా, దాన్ని డౌన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి కొలిస్తే మనకి మార్కింగ్ అనేది ఎక్కడ వరకు వస్తుంది చూడండి ఒకసారి. యాస్టీస్గా చూసారు కదా, అలా అక్కడ వరకు వచ్చింది కదా, అక్కడ వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. జరిపి ఇప్పుడు చంక గీత మీద మార్కింగ్ అనేది జరిపి చేసుకుంటే సరిపోతుంది. అలా అని మీరు చంక డౌన్ చేశారనుకోండి, అది అందరికీ సెట్ కాదండి. ఓకేనా, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కానీ అప్పర్ చెస్ట్కి చంక లూజ్కి తేడా ఏమన్నా ఉంది అనుకున్నప్పుడు ఇలా మనం యాస్టీస్గా ఇలా మార్క్ చేసుకొని 5.5 మార్క్ చేసుకొని చంక లోత్ అనేది 5.5 మార్క్ చేసుకొని మార్కింగ్ చేసేసుకోండి. ఎందుకంటే అలా అని 6 ఇంచెస్కి ఈ సైజ్ బ్లౌజ్కి 6 ఇంచెస్ అనేది సరిపోదండి. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ అన్ని మార్కింగ్స్ అన్నీ పెడుతున్నానని మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఒకటి ఏంటంటే, ఒకవేళ నేను ఈ మార్కింగ్స్ని కూడా మీరు ఒకసారి బేస్ చేసుకునేదంటే మీరు బ్యాక్ పార్ట్లో ఈ పార్ట్స్ అనేవి మీరు డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. కాబట్టి నేను అది వేరే వీడియో చేశాను, దాన్ని దీంట్లో తీసాను. కాబట్టి మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఒక లెంత్ వచ్చేసి నడుము లూజు, అలాగే సెకండ్ వచ్చేసి పొడవు, అలాగే థర్డ్ వచ్చేసి ఖర్చు 1 ఇంచ్ ఖర్చు, ఫోర్త్ వచ్చేసి ఎక్కువ మార్జిన్ కోసం ఖర్చు, అలాగే చంక పొడవు, షోల్డరు అండ్ చంక రౌండ్, నెక్ పొడవు, కప్పు పొడవు, ఇవన్నీ కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మీరు 10 పాయింట్స్ ఉంటాయండి. ఆ 10 పాయింట్స్ నేను వివరంగా కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా దానికోసం సపరేట్గా ఒక వీడియో తీస్తాను. ఈ 10 పాయింట్స్ మీరు అనేది గుర్తుపెట్టుకుంటే మీకు బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తే బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కూడాను కటింగ్ చేసేసుకోవచ్చు. మీకు పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది అద్దినట్టుగా కుదురుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేస్తున్నాను. మీరు కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ కొంతమంది ఏంటంటే మనం ఖర్చు పెట్టామా లేదా అని చూసుకోకుండా టకా మీరు కట్ చేస్తారన్న బిగినర్స్ చాలా బాగా కన్ఫ్యూజ్ అవుతారండి. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మనం షోల్డర్ దగ్గర ఖర్చు పెట్టామా, చంక దగ్గర ఖర్చు పెట్టామా లేదా, అలాగే నడుము పట్టికి ఖర్చు వదిలామా లేదా, మనం నడుము లూజులు బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఖర్చు అనేది వదిలామా లేదా అనేది మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి. బ్లౌజ్ పీస్ పర్ఫెక్ట్గా మార్క్ చేసామనుకున్న తర్వాతనే మీరు కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ డాట్స్ కోసము చిన్న కచ్చకాలు పెడుతున్నాను, అలాగే చంక దగ్గర కూడా చిన్న కచ్చకాలు అనేవి ఇస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి చెప్పేది కూడా అదేనండి. మనం మెయిన్ దగ్గర అంటే మన స్టిచ్చెస్ వేసుకునే దగ్గర మార్కింగ్ అనేది అంటే చిన్న కచ్చక అనేది పెట్టుకున్నామంటే మనం కుట్టేటప్పుడు అసలు కన్ఫ్యూజ్ అవ్వము. ఖచ్చితంగా ప్రాపర్గా ఎక్కడ ఏది డాట్ వేయాలి, ఖర్చు వదలాలి అనేది మనం మర్చిపోకుండా స్టిచ్ చేస్తామన్నమాట. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందంటే ఇప్పుడు హ్యాండ్స్ కోసం. ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్కి అయితే నాకు హ్యాండ్స్ అనేది ఖర్చు అనేది పడ్డం అంటే నాకు ఎక్స్ట్రా పీస్ అనేది పడ్డం లేదు. 2 వైపులా కూడాను అతుకు అనేది పడకుండా ఈజీగా వచ్చేస్తుంది. ప్లస్ ఈ కస్టమర్ వచ్చేసి నాకు ఒక 5 బ్లౌజెస్ ఇచ్చారండి. 5 బ్లౌజెస్లో నేను ఇక్కడ మీకు 3 చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ 5 బ్లౌజెస్ కూడాను, ఇందులో ఈ 3 బ్లౌజెస్ కూడాను నాకు ఏంటంటే వాళ్ళు ఇవి 3 బ్లౌజ్ పీసులు ఇచ్చారు, మిగిలిన 2 వచ్చేస్తే నాకు లైనింగ్ పీసులు ఇచ్చారు. ఏం కాదండి, మేము డైలీ వేర్కే కదా వాడుకునేది, మీరు కుట్టేయండి అని అన్నారు. అందుకని నేను ఇవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ బ్లౌజ్ పీసెస్ని మాత్రమే నేను కట్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక పీస్ని బేస్ చేసుకొని నేను ఆ రెండింటిని కూడా కట్ చేస్తానండి. అవి కూడా కట్ చేయొచ్చు, కానీ మనకి అతుకు అనేది పడుతుంది కాబట్టి అతుకు పడకుండా నేను కుట్టాలన్న ఉద్దేశంతో వాటిని సపరేట్గా నేను వీటిని బేస్ చేసుకొని కట్ చేస్తాను. మీకు తెలిసిందే అండి, మనం చంక యొక్క లూజును అంటే మొత్తం చంక బ్యాక్ పార్ట్ యొక్క చంక, షోల్డర్ ఖర్చు, మెయిన్ ఖర్చు ఇవన్నీ బేస్ చేసుకొని మనం హ్యాండ్స్ కట్ చేస్తాము కదా. అదేవిధంగా ఇక్కడ కూడాను
ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ యొక్క లూజు 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత హ్యాండ్ యొక్క లూజు అలాగే హ్యాండ్ యొక్క పొడవు తీసుకున్నాను. అలాగే చంక డౌన్ కూడా నేను 3 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఇంకో సైడ్ కూడా మార్క్ చేసుకుంటే స్ట్రైట్ లైన్ గీసేస్తున్నాను. ఇలా గీసిన తర్వాత నాకు మొత్తం వచ్చేసి టోటల్గా 10 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ నేను వచ్చేసి 8.5 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకున్నాను. ఈ ఫోల్డింగ్ మొత్తం మనకి ఒక 1 ఇంచ్ తక్కువ, మనకి 8.5 ఇంచెస్, ఒక 1.5 ఇంచ్ తక్కువ చేసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బ్యాక్ పార్ట్ యొక్క చంక దగ్గర పెట్టిన మార్కింగ్ అలాగే హ్యాండ్ యొక్క మార్కింగ్ ఉంటుంది కదా, చంక లూజ్ యొక్క మార్కింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తాయండి మీరు కనుక ఈ విధంగా కట్ చేసుకుంటే. ఓకేనా? మీకు కావాలంటే నేను స్టిచ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో తీసి చూపిస్తాను మీకు ఒకవేళ టైలరింగ్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా నన్ను కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ నేను హ్యాండ్స్కి అతుకు అనేది పడ్డది అని అంటే మాత్రం ఆ అతుకు స్టిచ్ చేసిన తర్వాత నేను బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీస్తానండి హ్యాండ్స్కి. ఇక్కడ వచ్చేసి నాకు అతుకు పడదు కాబట్టి నేను ఇక్కడే కటింగ్లోనే తీసేస్తున్నాను. ఓకేనా? ఇవి చిన్న చిన్న టిప్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఓపెన్స్ ఉంటాయి కదా, ఆ ఓపెన్స్ మన వైపుకు ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్స్ ఆపోజిట్లో ఉండాలి. ఈ బ్లౌజ్కి మనం ఆదికిచ్చిన బ్లౌజ్కి కస్టమర్కి క్రాస్ ఎక్కువగా కావాలా లేదా తక్కువగా కావాలా అన్నది చూసుకొని మీరు బ్లౌజ్కి క్రాస్ కటింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ అనేది బాగా క్రాస్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ బేస్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా మీరు ఒకవేళ అంత క్రాస్ ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు ఈ పాయింట్లు వేసుకుంటే మీకు అతుకు అనేది పడకుండా చక్కగా వస్తుంది అనమాట. ఓకేనా? దీని మీద యాస్టీస్గా బ్యాక్ పార్ట్ పెట్టేసి మీరు ఖర్చులతో సహా మొత్తం కూడాను చుట్టూతో మార్కింగ్ చేయండి. ఓకేనా? మెయిన్ కచ్చకాల దగ్గర మాత్రం చూసుకొని జాయిన్ చేయండి. ఇక్కడ చంక కోసం వచ్చేసి నేను స్కేల్తో ఇలా కార్నర్ దగ్గర పాయింట్ అనేది ఇట్లా కత్తెరతోటి నేను ఇలా కుచ్చానండి. దానివల్ల ఏంటంటే కింద కూడా అచ్చు అనేది పడుతుంది కాబట్టి దాంతో యాస్టీస్గా మనము మళ్ళీ చంక లోతు అనేది తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇటు హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఒక 1/4 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనం హుక్స్ పట్టి కాజా పట్టి వచ్చేసి జాయిన్ చేసుకోవడానికి. చూడేస్తారు కదా, నేను చంక దగ్గర ఇట్లా కత్తెర పెట్టి ఇట్లా ఒత్తిన దానికి మార్క్ పడింది కదా, దాన్ని బేస్ చేసుకుని నేను చంక యొక్క షేప్ అనేది గీసాను. దానికి లోతు అనేది తీసాను అనమాట ఫ్రంట్ పార్ట్లో. ఇలా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడత అనేది రాదండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు చంక మనకి షోల్డర్ దగ్గర ఖర్చు అలాగే ఫ్రంట్ డాట్ యొక్క దగ్గర కూడా ఖర్చును బేస్ చేసుకొని మనం మార్కింగ్ అనేది తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఒకసారి ఇక్కడ యాస్టీస్గా మార్క్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నెక్ అండి, ఫ్రంట్ నెక్ను కూడాను మీరు కస్టమర్ వచ్చేసి ఆది బ్లౌజ్ని పెంచాలి తగ్గించాలి అనుకున్నప్పుడు మీరు నెక్ పార్ట్స్ అనేవి నెక్ డ్రా చేసేటప్పుడు పెంచుకొని తగ్గించుకొని ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్న తర్వాత పెంచుకోవాలి తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మీరు బేస్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అనుకున్నప్పుడు మీరు యాస్టీస్గా మార్క్ చేసుకోండి. ఇక్కడైతే నేను మెయిన్ దాన్ని యూజ్ చేసుకొని కొంచెం 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసుకొని అక్కడ మార్కింగ్ అనేది చేశాను. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం వచ్చేసి నేను ఉక్స్ పట్టి కాజా పట్టీకి అనేది ఎప్పుడైనా మనం ఆది బ్లౌజ్తో కొలిచినప్పుడు ఇలా నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసేసుకొని తర్వాత 4 ఉక్సులు ఉంటాయి కదా, ఆ 4 ఉక్సుల మందము మనము మార్కింగ్ చేసుకుంటే మనం షేప్ పట్టి వేసుకోవడానికి అలాగే ఫ్రంట్ మనకి ఉక్స్ పట్టి దగ్గర డాట్ ఉంటుంది కదా దానికోసము అన్నిటికీ మనకి సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఖర్చుల వైపు వచ్చేసి ఒక 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకొని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా షేప్ అనేది డ్రా చేసుకోండి. అలా షేప్ డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు మనకి షేప్ అనేది స్టిచ్ చేసేసిన తర్వాత ఆ కర్వ్నెస్ అనేది మంచిగా కనబడుతుంది. మనకి చెస్ట్ కూడా అందులో చక్కగా కూర్చుంటుంది కాబట్టి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. నెక్ అనేది మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది కొంచెం ఒక 2 ఇంచెస్ మందం 1/2 ఇంచ్ కట్ చేయండి వీడియోలో చూపించిన విధంగా. అలా కట్ చేయడం వల్ల ఏంటంటే మీకు నెక్ షోల్డర్ దగ్గర లూజ్ అనేది రాదండి. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది నేను చేసేసాను. ఇక్కడ ఏంటంటే నేను మెయిన్ డాట్స్ దగ్గర కూడాను మనము చిన్న కచ్చకాలు పెట్టుకున్న అనేది చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము నార్మల్గా నేనైతే కట్ చేసేస్తున్నాను అండి. సెంటర్ డాట్ కోసం చిన్న కచ్చకాలు పెట్టేశాను.
లేదు అంటే మాత్రం టేప్ పెట్టి కొలుచుకొని నేను మార్కింగ్ అని చేస్తాను. ఇది వీడియోలో నేను చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నార్మల్గా కట్ చేస్తున్నాను. ఓకేనా. ఈ 2 డాట్స్ని బేస్ చేసుకొని మనం చంక దగ్గర డాట్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టీలండి. ఇక్కడ వచ్చేసి నాకు షేప్ పట్టీ అనేది 2 పార్ట్స్ అంటే 2 లేయర్స్ అనేది వచ్చేస్తున్నాయి. 2 లేయర్స్ అనేది వచ్చినప్పుడు నేను ఎలా కట్ చేసుకుంటానో చూడండి. మామూలుగా నార్మల్గా అయితే ఇవి బ్లౌజ్ పీసెస్ కాబట్టి 2 వస్తున్నాయి. లేదు అంటే మాత్రం మనకి 1 లేయర్ మాత్రమే వస్తుంది. 7 ఇంచెస్ లూజ్ ఉంది కదా, ఆ 7 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని నడుము లూజు దాన్ని బట్టి షేప్ అనేది ఈ విధంగా ఖర్చు కూడాను ఒక 1.5 ఖర్చు తీసేసుకున్నాను అనమాట. దాన్ని బట్టి నేను ఇలా షేప్ అనేది సెంటర్ డాట్ వచ్చే దగ్గర కొంచెం డౌన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఉక్స్ పట్టి వైపు 3 ఇంచెస్, అలాగే ఖర్చు వైపు కూడా ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు నార్మల్ బ్లౌజెస్ అనేది మీరు కట్ చేసేటప్పుడు ఇలా బ్లౌజ్ పీసెస్ అనేది మిగిలిపోయాయనుకోండి, మీరు వెంటనే నడుము పట్టీలు, అలాగే మెడ పట్టీలు, ఉక్స్ పట్టి, కాజా పట్టీలు అనేవి వెంటనే కట్ చేసేసుకొని దానికి పెట్టేసుకొని మీరు ఏ ఆది జాకెట్ అయితే దానికి నాట్ వేసేసుకొని పక్కకు పెట్టుకున్నారనుకోండి, ఇలాంటి చిన్న చిన్న బ్లౌజ్ పీసెస్ అనేవి మిస్ అవ్వకుండా, క్లాతులు కూడా మనకి ఎక్స్ట్రా పడకుండా మనము జాగ్రత్తగా కుట్టొచ్చండి. మనం కుట్టేటప్పుడు ఎటువంటి పీస్ కోసం వెతుక్కోకుండా అడ్జస్ట్ చేసుకోకుండా నీట్గా కుట్టేసుకోవచ్చు. అలాగే మీరు స్టిచ్ చేసేటప్పుడు కూడా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, వీటికి ఫస్ట్ స్టిచ్ అనేది వేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటే మనకి కుట్టేటప్పుడు కూడా టైం అనేది వేస్ట్ అవ్వదన్నమాట. అలాగే ఈ 3 బ్లౌజెస్ కూడాను నేను నెక్ అనేది రౌండ్ నెక్కే పెడుతున్నాను కాబట్టి ఇప్పుడు మొత్తం బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కాబట్టి నెక్ అనేది ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను దానికి డివైడ్ చేసేసి నాట్ అనేది వేసేసుకుంటాను. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే నాకు కుట్టేటప్పుడు కొంచెం వర్క్ అనేది తగ్గుతుందన్నమాట. నేనేం చేస్తానంటే ఇప్పుడు మిగిలిన 2 పీసులు కూడా ఉన్నాయి కదా, ఈ బ్లౌజ్ పీస్ని బేస్ చేసుకొని మిగిలిన బ్లౌజ్ పీసెస్ కూడా కట్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే మనకి బ్లౌజ్ పీస్ తక్కువగా వచ్చినా కూడా ఇలాంటి టిప్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను వీటిని సపరేట్గా ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అనేవి ఇలా సపరేట్గా చేసేసుకొని నేను ఒక ముడి వేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటాను. ఇక అది మీరు 2 డేస్కి 3 డేస్కి ఎప్పుడు కుట్టినా కూడాను మీకు బ్లౌజ్ పీసెస్ అనేవి మిస్ అవ్వవు. అలాగే అది బ్లౌజ్ కేసి కట్టేస్తారు కాబట్టి మీరు ఏంటంటే ఇంకా ఇది పలానా వల్ల బ్లౌజ్ అనేది ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయనేది మీకు కూడా అర్థమైపోతుందండి. అందుకోసం నేను ఎప్పుడైనా కానీ ఇలాంటి టిప్స్ అనేవి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, చిన్న చిన్న పీసెస్ అయినా కానీ నేను పోనివ్వకుండా ఇలా పెట్టేస్తానండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి సరిపోయిగా చూడండి, నేను మిగిలిన ఎక్స్ట్రా పీసెస్ కూడాను రెండింటిని కట్ చేసేసి మొత్తాన్ని కూడాను ఇలా ఒక ఆది బ్లౌజ్ కేసి అంటే కస్టమర్ యొక్క ఆది బ్లౌజ్ కేసి నేను ఇలా కట్ చేసేసి ఇలా ముడి వేసేసి పక్కకు పెట్టేస్తాను. కుట్టేటప్పుడు కూడా ఇవన్నీ కంప్లీట్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.